ఉమ్. అంత దారుణంగా ఇంకా కోర్టు రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కట్టింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ వర్స్ దెన్ కిల్లింగ్ హ్యూమన్ బీయింగ్స్. సుప్రీంకోర్టు అంటే చెట్లను నరకడం మనిషిని చంపడంతో మనిషిని చంపడం కంటే ఎక్కువ, వర్స్ దెన్ హ్యూమన్ కిల్లింగ్, మనిషిని చంపడం కంటే ఎక్కువ. జస్ట్ వారం రోజులు అవుతుంది జడ్జిమెంట్ వచ్చి సుప్రీంకోర్టులో. ఏ రోజు? 26 మార్చి. 26 మార్చి నాడు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. ఏం జరిగింది? తాజ్మహల్ చుట్టుపక్కల ఢిల్లీ ఆ ఏరియాలో, తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియా అంతా కూడా అటు పొల్యూషన్ పెరుగుతుంది, తాజ్మహల్కి ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం ఎకో ఫ్రెండ్లీ జోన్ ఉండాలని చెప్పేసి ఆ ఏరియాలో ఎక్కడ కూడా చెట్లు నరకొద్దు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఆర్డర్స్ అంటే ఎట్లా? అవి ఓన్లీ ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సంబంధించినవే కాదు, ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు భూముల్లో కూడా చెట్లు నరకొద్దు అని చెప్పి చెప్పింది. కానీ ఒక వ్యక్తి ఏం చేసిండు, దగ్గర దగ్గర 450 చెట్లు నరికిండు. 454 చెట్లను నరికిండు. ఈ తాజ్ ట్రెపీజియం జోన్ అని ఒక జోన్ క్రియేట్ చేసి ఆ జోన్లో చెట్లు నరకద్దని వీళ్ళు చెప్పారు. చెప్తే అలా 454 చెట్లు సొంత ఫామ్ హౌస్లో నరుకున్నాడు ఒక వ్యక్తి. సొంత ఫామ్ హౌస్, మరి ఆయన ఎందుకు నరికిండో 454 చెట్లు నరికిండు. ఈ విషయం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే ఏం చేసింది కోర్టు, గట్టిగా వేసుకొని అంత ఆ చెట్లు మళ్ళీ పెరగాలి, అవి ఇచ్చే అంత గ్రీనరీ, అవి ఇచ్చే ఆక్సిజన్ అదంతా కూడా మళ్ళీ సమతుల్యం కావాలి అంటే యాజ్ టీజ్ ఇప్పుడు నువ్వు నరికేసిన చెట్లకి సమతుల్యంగా మళ్ళీ ఆక్సిజన్ పుట్టించే అంత చెట్లు రావాలి, గ్రీనరీ పెరగాలంటే 100 ఏళ్ళు పడుతుంది. ఇంకా 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పి ఆయన మీద సీరియస్ అయ్యి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ₹1,00,000 ఫైన్ వేసింది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క చెట్టుకి ఇగో ₹1 lakh per tree for cutting 454 trees. 454 చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 చొప్పున ఫైన్ వేసింది. చూడు ఎంత అమౌంట్ అవుతుందో లెక్కేసుకోరు ఇక మీరే. ఒక్క చెట్టు నరికినందుకు ₹1,00,000 ఫైన్, ఒక చెట్టు. అక్కడ 454 చెట్లు. కానీ మన 400 ఎకరాల భూమిలో, హెచ్సిలో 400 ఎకరాల భూమిలో 4,000 ఉన్నాయో, మరి 40,000 చెట్లు ఉన్నాయో. చెట్లు మొక్కలు అక్కడ ఓన్లీ చెట్లే, ఇక్కడ చెట్లు ఉన్నాయి, అరుదైన జంతు జీవరాశులు ఉన్నాయి, నక్షత్ర తాబేళ్ళు, జింకలు, దుప్పులు, నెమళ్ళు, మన జాతీయ పక్షి నెమలి, ఇంకా అవేమంటారు ఏదు అంటారు అది, ఉడుములు, ఇట్లా రకరకాలు ఉన్నాయి.